ఓకే. खींच रहता है जो ఈ వంశీ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఎస్ రమణారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కె రమణయ్య గారిని కూడా వేదిక నెల్లూరు విజయ డైరీలో కృష్ణమోహన్ ఎండి గారి తర్వాత బాధ్యతలు చేస్తున్న మన శివయ్య గారికి, ఇక్కడికి వచ్చేసిన నాతమోపూరు గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన నాతమోపూరు పాల సొసైటీలో బాగా పాలు వస్తున్న రోజుల్లో కూడా బాగా పాలు వస్తున్న రోజుల్లో ఈ ప్రైవేట్ డైరీలు ఒకటి వచ్చి ప్రైవేట్ డైరీలకి పాలు పోయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు పాలు పోసుకొని మిగతా అప్పుడంతా వదిలేసిపోయే పాల సొసైటీలు అవన్నీ వాటిని నమ్ముకొని వాటికి పాలు పోయొద్దు అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా పాలు ప్రైవేట్ ఇళ్ళకి పాలు కావాలి అని అంటే మీరు పోయి ఒక్కరంతా ప్రైవేట్ డైరీలకు పోయి మాకు 1 లీటర్ పాలు పోయండి అంటే వాళ్ళు ససేమిరా పాలు పోసే పనే లేదు. ముఖ్యంగా పాలు పోయాలి అంటే మనం ఇక్కడ నుంచి పోయాల్సిందే. ప్రైవేటు ప్రజలకు మామూలుగా వేరే గ్రామస్తులకు పాలు మేము కూడా పోయాము అని అంటే బాగుండదు. కాబట్టి మన సొంత ఊరు, మన గ్రామం, మన పాలు మనమే ఖచ్చితంగా మీకు అందరికీ పాలు పోయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా పాలు పోయించుకునే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ప్రైవేట్ డైరీలకి పోయినీయకుండా చేసి ఈ గవర్నమెంట్ డైరీకి పోయించే బాధ్యత కూడా మీకే ఉంది. మామూలుగా పాలు వస్తుండేలే మనకి ఎందుకులే 1 లీటర్ పాలు పోయించుకోపోతున్నాంలే, మనం ఇంటికి పోతాంలే, మనకి ఎందుకులే అనుకోకుండా మీరు దయచేసి మీరు రేపటి నుంచి మీకు తెలిసిన వాళ్ళకి వద్దురా నాయన మనం గవర్నమెంట్ సొసైటీకి పోసుకుందాం, మనకి ఎప్పుడు కావాలన్నా పాలు కావాలన్నా సగం రైతుల్లో పాలు కావాలన్నా పాలు పోస్తారు, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన ఇల్లు అంటే చాలామంది పాత రోజుల్లో ప్రతి ఒక్కరికి గేదెలుండేవి, ఆవులుండేవి. ఈ రోజుల్లో ఒక్కరికి కూడా చాలామందికి గేదెలు లేని పరిస్థితి, అంటే మేపలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అందువల్ల మీరందరూ దయచేసి నా మనవి ఏంటంటే మీరు ప్రైవేట్ డైరీలకు వీలైనంత వరకు పాలు పోయించకుండా ఈ గవర్నమెంట్ డైరీకి పోయించి తద్వారా డైరీకి లాభం చేస్తూ మీకు కూడా ప్రతి ఒక్కరికి పాలు సకాలంలో అందేటట్టు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సొసైటీలో ఒక గిఫ్ట్ కార్యక్రమం, చిన్న గిఫ్ట్ కార్యక్రమం పాలు పోసిన వాళ్ళందరినీ మా సూపర్వైజరు పేర్లున పిలుస్తాడు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రెడ్డి గారికి, మా కోఆపరేటివ్ సర్వీసెస్ చూసే శివయ్య గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పాల ఉత్పత్తిదారులందరికీ కూడా నమస్కారం. ఈ నార్త్ మోపూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం గత 30 సంవత్సరాల నుంచి నెల్లూరు విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్నారు. గతంలో 1964 సహకార చట్టం కింద ఉండేది. దరిమిల ఈ సొసైటీ 1995 సహకార చట్టం కింద మార్పు చెందింది. అంటే 3 అంచెల సహకార వ్యవస్థ నుంచి 2 అంచెల సహకార వ్యవస్థలోకి మార్పు చెందడం జరిగింది. జిల్లాలో ఉండే
సొసైటీల్లో బాగా లాభాల్లో చక్కగా నడపబడుతున్నటువంటి సొసైటీల్లో నార్త్ మోపూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఒకటి. ముఖ్యంగా రైతులందరూ గుర్తించాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రైవేట్ డైరీకి లాభం వస్తే ఆ యజమానికి వెళ్తుంది. అదే మన సహకార సంఘాలకు కనుక లాభం వస్తే బోనస్ రూపేణా కానీ, ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ, డైరీ తరఫున కానీ రైతులకే చెందుతుంది. ఎందుకంటే పూర్తిగా 1995 సహకార చట్టంలో మేమందరం మేనేజింగ్ డైరెక్టర్ నుంచి కింద స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కళ్ళు బోర్డు పరిధిలో పనిచేస్తాము. అంటే రైతులే దీనికి పాలు పోసేవాళ్ళు, రైతులే యజమానులుగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ విజయ డైరీ. ఈరోజు 23-24 సంవత్సరానికి కానీ వచ్చినటువంటి లాభంతో గిఫ్ట్ల కంపెనీ కార్యక్రమానికి చైర్మన్ గారిని మమ్మల్ని ఈ సొసైటీ తరఫున ఆహ్వానించారు. ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడి గిఫ్ట్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ డైరీకి ఇంకా పూర్తి నమ్మకంతో ఈ సొసైటీ నుంచి ఇంకా పాలు రావాలని, తద్వారా ఈ సొసైటీ డైరీ అభివృద్ధి చెంది ఈ గొప్ప సొసైటీగా జిల్లాలో నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.